హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జూలై నెల 2024లో పండుగలు మరియు ముఖ్యమైన రోజులు ఏమిటి అనే విషయం అనేది తెలుసుకుందామండి. నేను జూలై నెల క్యాలెండర్ కూడా అంటే అద్దె ఇల్లు మారడానికి కానీ ఇంకా అంటే గృహప్రవేశ ముహూర్తాలు అయితే లేవు కదా, నేను పూర్తి క్యాలెండరు ప్లస్ అది కూడా అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. ఇక చూసేద్దామండి. జూలై 1వ తేదీన కుసుమ హర్నాథ్ జయంతి, 2వ తేదీన ఏకాదశి, 3వ తేదీన కూర్మ జయంతి, 4వ తేదీన మాస శివరాత్రి, 5వ తేదీన వట సావిత్రి వ్రతము, 7వ తేదీన చంద్ర దర్శనము, పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభము, గోల్కొండ బోనాలు, శుక్రమూఢమి త్యాగము. ఇక 11వ తేదీన స్కంద పంచమి, 14వ తేదీన బోనాలు పండుగ. అంటే ఆదివారం రోజున చేస్తారు కదండి, ప్రతి వారం బోనాలు చేస్తారు. మొదటి వారం బోనాల పండుగ అనమాట, ఆషాఢ మాసము. ఇక 16వ తారీఖున కర్కాటక సంక్రమణము, దక్షిణాయన ప్రారంభము, 17వ తారీఖున శయన ఏకాదశి, దీన్ని మనం తొలి ఏకాదశి అని అనుకుంటాం కదా, మొదటి పండుగ మనకి తెలుగువారికి. 18వ తారీఖున మొహరం, 21న గురు పూర్ణిమ, దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాము. మరి సికింద్రాబాద్లో మహంకాళి జాతర కూడా, అంటే ఈ రోజున కూడా బోనాలు అనమాట. ఇక 24వ తేదీన సంకటహర చతుర్థి, 28వ తారీఖున బోనాలు, అంటే లాస్ట్ బోనాలు 4వ వారం కూడా చేస్తారు కదా. 2వ వారము 4వ వారము ఎక్కువ బోనాలు పెడతారండి. కొంతమంది 1వ వారము 3వ వారం కూడా పెట్టుకుంటారు, ఎవరి పద్ధతిన వారు చేసుకోవచ్చు. 31వ తారీఖున ఏకాదశి. చూసారు కదండి, మరి జూలై నెలలో ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లైన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. అదొకటిను. ఇంకా ఇందాక చెప్పాను కదా, మీకు క్యాలెండర్, పూర్తి క్యాలెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మేము ముందుంటాను.